సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టాయన్ చిత్రం అక్టోబర్ 10న రాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ట్రైలర్తో హైప్ పెంచేశారు మేకర్స్. తమిళనాడులో గ్రాండ్గా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు ఈ సినిమా మేకర్స్. తెలుగులో ప్రతిసారి రజనీకాంత్ తన సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటూ ఉంటారు. వెట్టాయన్ను ప్రమోట్ చేసుకోలేదు, కానీ మిగిలిన టీం వచ్చింది. అందులో రానా తెలుగులో ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఫహద్ ఫాజిల్, అమితాబ్ వంటి వారు ప్రమోషన్స్కు అందరన్న సంగతి తెలిసిందే. టీజే జ్ఞానవేల్ ఈ మూవీని తెరకెక్కించాడు. జై భీమ్ తరువాత ఈ డైరెక్టర్కు వచ్చిన ఇమేజ్, పెరిగిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జై భీమ్ వల్ల ఈ వెట్టాయన్ చిత్రానికి 4 గేట్లు ఈజీగా తెరుచుకున్నాయని, పైగా అందులో రజనీకాంత్ హీరో అనేసరికి గోల్డెన్ పాస్ దొరికినట్టయిందని అన్నాడు. వెనకాల లైకా ప్రొడక్షన్స్ ఉండటంతో తాను అనుకున్న ఆర్టిస్టుల్ని అనుకున్న పాత్రలకు తీసుకొని అనుకున్నట్టుగా తీశానని చెప్పాడు డైరెక్టర్. కమర్షియల్ కోసం, పాన్ ఇండియా అప్పీల్ కోసం ఇంతమంది ఆర్టిస్టుల్ని, ఇలాంటి నటీనటుల్ని తీసుకోలేదని, తన సినిమాకు తన పాత్రలకు సరిపోయే ఆర్టిస్టులనే తీసుకున్నానని అన్నాడు డైరెక్టర్. రానా, ఫహద్ లాంటి వారు ఏ సినిమాలు పడితే ఆ సినిమాల్ని ఒప్పుకోరని దర్శకుడు అన్నాడు. రజనీకాంత్, అమితాబ్ సినిమా అంటే ఎవరైనా ఓకే అంటారు, కానీ కథ కూడా వాళ్ళకి నచ్చాలి కదా అని అన్నాడు. ఇక రానా అయితే సెట్స్లో బాగా అల్లరి చేసేవాడని, రజనీకాంత్ ఉంటే కాళ్ళు ముడుచుకొని పద్ధతిగా ఉండేవాడని, రజనీకాంత్ లేకపోతే కాళ్ళు జాపేసుకుని చిల్ అవుతూ ఉండేవాడని అభిరామి చెప్పుకొచ్చింది. రజనీకాంత్, అమితాబ్లతో కలిసి నటించే ఛాన్స్ రావడమే తనకు పెద్ద గిఫ్ట్ అని రానా అన్నాడు. మరి రానా ఇందులో పాజిటివ్ రోల్ చేశాడా, నెగిటివ్గా కనిపిస్తాడా అన్నది చూడాలి. ఎన్కౌంటర్ నేపథ్యంలో జరిగే వాదోపవాదనల నేపథ్యంలో కథ ఉండబోతుందని అర్థమవుతుంది.